మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ పోలవరపు గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడదాం, ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ సమస్యతో సఫర్ అయ్యే వారి కోసం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, కాన్స్టిపేషన్ కూడా అప్పట్లో అప్పుడప్పుడు చూసేవాళ్ళం సార్. ఇప్పుడు చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్ అందరిలో వింటూ ఉన్నాం సార్. సో ఏంటి సార్, ఫుడ్ ఫైబర్ తీసుకుంటున్నాము అంటున్నారు, బట్ ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ వల్ల ఈ కాన్స్టిపేషన్ సమస్య పెరుగుతూ ఉంది అంటారు? ఏం చేయాలి, ఏం చేయకూడదు? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, అంతా క్లియర్ గా వివరించండి సార్. సో కాన్స్టిపేషన్ మీరు అన్నట్టు ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాము. లైఫ్ స్టైల్ ఇస్ మెయిన్ రీజన్ దానికి. సో కానీ అందరికీ అవేర్నెస్ వచ్చింది కదా సార్, అన్ని చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కడ మిస్టేక్స్? అబ్సల్యూట్లీ. కాకపోతే ఏంటంటే మనము తినే ఫుడ్ లో ఫైబర్ ఫుడ్ అనేది బాగా తగ్గిపోయింది. పర్టికులర్లీ మనం ఈ మధ్య ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం. ఫైబర్ తగ్గిపోయింది బాగా. అదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలా మంది ఎక్కువగా కూర్చుంటాం, దాని ద్వారా కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫైబర్ ఫుడ్ తగ్గిపోయింది, ప్రాసెస్ ఫుడ్ తింటున్నాం ఎక్కువ. దిస్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అన్నిటి వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ చూస్తున్నాం. పిల్లల్లో కూడా అంతకుముందు బయటకు వెళ్ళి ఆడుకునేవారు, రోడ్ల మీద మన స్ట్రీట్స్ లో ప్లే గ్రౌండ్స్ లో ఆడుకునేవారు. ఇప్పుడు అందరూ గేమ్స్ అన్ని ఓన్లీ వీడియో గేమ్సే, టీవీ గ్యాడ్జెట్స్, ఓన్లీ సిట్టింగ్, అంతే అంతా వీడియో గేమ్స్. బయటకు వెళ్ళి ఆడేది తగ్గిపోయింది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, సో దాంతో ప్రాసెస్ ఫుడ్, దానివల్ల కాన్స్టిపేషన్ పిల్లలు చాలా ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్య. సో ఓకే సర్లే, లైట్ గా దాన్ని తీసుకుంటే ఏమేమి కాంప్లికేషన్స్ చూడాల్సి వస్తుంది సార్? ఇప్పుడు కాన్స్టిపేషన్ వలన మెడికల్ ప్రాబ్లమ్స్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఓకే సార్. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకి చాలా మంది, ఇప్పుడు పెద్దవాళ్ళు పర్టికులర్లీ, వాళ్ళు ఎలా ఉంటుందంటే దేర్ డే ఈస్ డిక్టేటెడ్ బై ద పూ. వాళ్ళు మోషన్కి వెళ్తే ఆ రోజు హ్యాపీగా ఉంటారు, ఆ డే అంతా బాగుంటుంది. మోషన్కి వెళ్ళలేకపోతే కనుక ఆ రోజు అంతా అన్హ్యాపీగా ఉంటుంది. సో యువర్ మూడ్, యువర్ హ్యాపీనెస్, యువర్ డే ఈజ్ ఆల్సో డిక్టేటెడ్ బై యువర్ క్లియరింగ్ యువర్ బౌల్. అంటే మోషన్ ఫ్రీ అయిపోతే అంతా క్లీన్ అయిపోయింది, డీటాక్సిఫై అనుకుంటారు అనమాట. సో అలా అది మన ఇంట్లో మన డస్ట్ ఎలా అయితే క్లియర్ అయితే లేడీస్ రిలాక్స్ అవుతారు, అట్లా ఉంటాం అట్లా. సో అట్లా దట్ ఆల్సో హాస్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ అని చెప్తున్నాను. అది కాకుండా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మోషన్ ఫ్రీ అవ్వకపోతే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్, మనం మోషన్ రాకపోయినప్పుడు ముక్కుతాం, రాలేదు ముక్కుతుంటాం. సో దాంతో పైల్స్, హెమరాయిడ్స్, మొలలు రావటం, ఇవి కూడా దానివల్ల వస్తాయి. ప్రైమర్లీ బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్. అది ముక్కుతూ ఉంటాము, మొక్కుతున్నప్పుడు బయటికి రాదు, దాంతో వారికోస్ వీన్స్ వచ్చి హెమరాయిడ్స్ ఫామ్ అవుతుంటాం. సో హెమరాయిడ్స్ అవటము, పైల్స్ అవటం, అలాగే టేర్ అవటం, ఐనల్ ఫిషర్ అంటాం, కట్ అవటము, అలాగే మన వాల్, ఇంటెస్టైన్ వాల్, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు వాల్ వీక్ అయిపోవటము, దాంతో చిన్న చిన్న పాకెట్స్ లాగా ఫామ్ అవటము, దాంట్లో ఇన్ఫెక్షన్ రావటము, ఇన్ఫెక్షన్ వచ్చి అప్పుడప్పుడు ఆ పేగు పగిలిపోవటము, చిట్లిపోవటము, పర్ఫరేషన్ అంటాము, డయాబెటిక్యులర్ డిసీజ్ అంటాము. సో ఈ కాంప్లికేషన్స్ ద్వారా పొట్టంతా సెప్సిస్ రావటం, యాప్సిస్ ఫామ్ అవటం, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా చూస్తుంటాం. సో అంటే కాన్స్టిపేషన్ వలన ఇవన్నీ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. హెమరాయిడ్స్, ఫిషర్స్, డయాబెటిక్లోసిస్, యాప్సిసెస్, పర్ఫరేషన్, ఇలాంటి. అండ్ అదే కాకుండా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, ఈ కాంప్లికేషన్ డెవలప్ అయ్యే వాళ్ళకి, ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అవి కూడా ఉంటాయి. సో అందుకనే కాన్స్టిపేషన్ అనేది మనము అవాయిడ్ చేయాలి. సో అంటే కాన్స్టిపేషన్ అంటే ఏంటి, కొంతమంది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వెళ్తారు. ఇది కూడా చాలా డౌట్. ఒకసారి 2 రోజులకు 3 రోజులకు కూడా ఒకసారి వెళ్తారు, చిన్నప్పటి నుంచి అదే హ్యాబిట్ వాళ్ళకి. ప్రతిరోజు వెళ్ళరు, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వెళ్తారు. బట్ వెళ్ళినప్పుడు వెళ్ళటానికి మాకు మోషన్ వెళ్ళాలని అర్జు రావటం, ఫీలింగ్ రావటము, వెళ్ళినప్పుడు 5 నిమిషాలే కూర్చొని, అంటే హార్డ్ గా స్టూల్స్ కాకుండా సాఫ్ట్ స్టూల్స్, స్ట్రెయిన్ అవ్వట్లేదు, సాఫ్ట్ స్టూల్స్ పాస్ చేస్తున్నారు, వాళ్ళకి అర్జు వస్తుంది వెళ్ళాలని. అలా అంటే అది నార్మల్. అది వన్స్ ఇన్ 2 days వెళ్ళినా 3 days వెళ్ళినా చిన్నప్పటి నుంచి అలా ఉంటాయి, అది నార్మల్. 2-3 days ఒకసారి వెళ్ళినా అది నార్మల్. అది కాన్స్టిపేషన్ అంటే ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తారో, ముక్కుతారో, హార్డ్ స్టూల్స్, పైలటీ అంటే గోట్ పాసెస్ స్టూల్స్ చూసారా, అట్లాంటి స్టూల్స్ పాస్ అని కాన్స్టిపేషన్ అంటాం. అంటే ముక్కుతారు, స్ట్రెయిన్ చేయటంతో పాటు హార్డ్ స్టూల్స్ పాస్ చేయటము, ఇన్కంప్లీట్ ఫీలింగ్ రావటం, దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. వెళ్ళినా కానీ ఇంకా ఇన్కంప్లీట్ అవ్వలేదనే ఫీలింగ్ ని దాన్ని కాన్స్టిపేషన్ అంటాం అనమాట. సో వన్స్ ఇన్ 3 days పాస్ చేసినా నార్మల్, యాజ్ లాంగ్ యాజ్ ఇవన్నీ లేకపోతే. కొంతమంది రోజు 2 times 3 times వెళ్తారు, దట్ ఈస్ ఆల్సో నార్మల్ వాళ్ళకి. దట్ ఈస్ ఆల్సో నార్మల్. దట్ ఈస్ డైరియా కాదు, లూజ్ స్టూల్స్ కాదు, దట్ ఈస్ ఆల్సో నార్మల్. వాళ్ళ హ్యాబిట్ అలాగే ఉంటాయి. కానీ కొంతమందికి ఇలా చిన్నప్పటి నుంచి రోజుకి 2 సార్లు వెళ్ళేవాళ్ళు సడన్ గా రోజుకి ఒకసారి వెళ్తున్నారు, ఆర్ వన్స్ ఇన్ 3 days వెళ్ళేవాళ్ళు మోషన్ కి ఇప్పుడు రోజు వెళ్తున్నారు.
దిస్ ఈస్ వాట్ వీ కాల్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్ కదా, మన బవల్ హ్యాబిట్ మారింది, అవును, దాన్ని మారింది. చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్ అంటాం. అది కనుక పర్సిస్టెంట్ గా ఉంటే వారం 2 వారాలు 3 వారాల కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ అబ్నార్మల్, దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ సంథింగ్ సీరియస్. పర్టికులర్లీ 45 years 50 years దాటిన వాళ్ళకి ఎనీ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్ కెన్ బి ఏ సైన్ ఆఫ్, కెన్ బి ఏ సిమ్టమ్ ఆఫ్ బవల్ క్యాన్సర్. అంటే పేగులో క్యాన్సర్ ఇది ఒక లక్షణం అవ్వచ్చు. సో అలా ఉంటే మాత్రం కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఓన్లీ పెద్దవాళ్ళలోనే వచ్చే ఛాన్స్ ఉందా? జనరల్ గా 45 years దాటిన వాళ్ళు చూస్తాం అది. అలాంటి చిన్న వాళ్ళు కూడా పర్సిస్టెంట్ గా ఎనీ సిమ్టమ్, ఇదనే కాదు ఏదైనా ఏ సిమ్టమ్ అయినా పర్సిస్టెంట్ గా ఉంటుంది, 2 వారాలు 3 వారాల కంటే ఎక్కువ ఉంటుంది, అట్లా డెఫినెట్ గా చెక్ చేయించుకోవాలి. దాంతో పాటు మోషన్ లో బ్లడ్ పడుతుందో, ఆర్ వెయిట్ లాస్ అవుతున్నారు, వెయిట్ లాస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ గా వెయిట్ లాస్ అవుతున్నారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ గా అంటే కావాలని కాదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ గా అవుతున్నారు, అన్ఇంటెన్షనల్ గా వెయిట్ లాస్ అవుతున్నారు, మోషన్ లో బ్లడ్ పడుతుంది, ఆర్ మోషన్ కి వెళ్ళినప్పుడు క్లియర్ గా అవ్వట్లేదు, ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంది, మోషన్ పాస్ ఏరియాలో ఇరిటేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ సంథింగ్ లైక్ బవల్ క్యాన్సర్ ఆర్ పేగులో క్యాన్సర్. ఇట్లాంటివి వస్తే మాత్రం లక్షణాలు ఇగ్నోర్ చేయకుండా కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. సో కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడడం ఏంటంటే, కాన్స్టిపేషన్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్ గురించి మాట్లాడాము. ఎవరికైతే కనుక ఈ బవల్ హ్యాబిట్ మారుతుందో వాళ్ళు ఎందుకు చూపించుకోవాలో కూడా చెప్పాము. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ఒకటే కాదు, ఇవి కూడా తెలుసుకోవాలి. ఎస్ సార్, కాన్స్టిపేషన్ కి వాటర్ ది పాత్ర ఎంత అంటారు? వాటర్ ఇంటేక్ పర్ఫెక్ట్ గా ఉంటే కూడా కాన్స్టిపేషన్ ఉంటుందా, ఉండదా, రాదా, వస్తుందా? ఇది ఒకసారి మాట్లాడు. టు అవాయిడ్ కాన్స్టిపేషన్ యూ హావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. Okay. Number 2, good amount of fiber in the diet. Okay. Number 3, activities. Sedentary So, lifestyle కాకుండా యాక్టివిటీస్ ఉంటూ వాటర్ బాగా తీసుకుంటే, ఫైబర్ మంచిగా తీసుకుంటే కాన్స్టిపేషన్ జనరల్గా అవాయిడ్ చేయగలుగుతాం. అది కాకుండా అఫ్ కోర్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ని కూడా చెక్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, హైపోథైరాయిడ్ అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి, కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళకి బాడీలో, అట్లా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, సాల్ట్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, అలాంటి వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. అది కాకుండా కొంతమందికి పర్టికులర్లీ ఫీమేల్స్కి అదే పెల్విక్ సర్జరీస్ అయినా, అంటే సిజేరియన్ సెక్షన్స్ అయినా, వాళ్ళకి కూడా మన పెల్విక్ మజిల్స్ అంటే ఇట్స్ ఎ కోఆర్డినేషన్ కదా, మజిల్స్ ఒక మజిల్ కంట్రాక్ట్ అవ్వాలి, కింద రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ కిందది కంట్రాక్ట్ అవ్వాలి, దాని కింద రిలాక్స్ అవ్వాలి. సో ఆ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు ఆ మజిల్స్ లో, అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో దాన్ని మెడికల్ టర్మ్స్ లో పెల్విక్ డిసినర్జియా అంటాం. అంటే సినర్జియా అంటే కలిసి పనిచేయటం, డిస్ అంటే సరిగా పనిచే, ఆపోజిట్ ఆఫ్ సినర్జియా అంటే సరిగ్గా కలిసి పనిచేయడం డిసినర్జీ అంటాం. పెల్విక్ మజిల్స్ లో సరిగ్గా పనిచేయనప్పుడు దాన్ని పెల్విక్ డిసినర్జీ అంటాం. కామన్ గా ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ సిజేరియన్స్ అయినా, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇవన్నీ, నార్మల్ డెలివరీ కూడా చూస్తాం, ఎట్లాంటి చూస్తూ ఉంటాం అనమాట. సో అది కూడా చెక్ చేసుకోవాలి. కొంతమందికి పేగ్ ఇట్ సెల్ఫ్ మొటిలిటీ తక్కువ ఉంటుంది, అండ్ స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అంటాం. నార్మల్ ట్రాన్సిట్, స్లో ట్రాన్సిట్, అలాగే పెల్విక్ డిసినర్జియా. ఇట్లా కారణాలు కూడా వెతకాలి. మెడికల్ గా మేము వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వెతుకుతాం. ఇవన్నీ వెతికి మెడికల్ కారణాలు అన్ని కూడా రూల్ అవుట్ చేసి, ఈ రికమెండేషన్స్ అయితే చెప్పానో, వాటర్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్, సెడెంటరీ కాకుండా యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ చేస్తే దాంతో ఇంప్రూవ్ అవుతారు. అవి కాకుండా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి విచ్ విల్ ప్రిస్క్రైబ్ టు హెల్ప్ విత్ ఆల్ దోస్ థింగ్స్. అంటే స్టూల్స్ బల్క్ కాన్స్టిపేషన్ కి మెడికేషన్స్ లాంగ్ టైం వాడొచ్చు అంటారా సార్? వాడకూడదు. అంటే వాడకూడదు అంటే అవసరం వచ్చినప్పుడు వాడాలి, బట్ అది వాడకుండా ఉండేట్టు చూసుకోవాలి మనం. ఏది కూడా మెడిసిన్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ ఆల్వేస్ వెన్ యూ ఐడెంటిఫై ద రూట్ కాజ్ అండ్ దెన్ రిమూవ్ ఇట్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోండి, రైట్? అట్లాగే మీకు ఫైబర్ తక్కువ ఉంటుంది, ఫైబర్ మంచిగా పెంచండి. సో అట్లా రూట్ కాజ్ వెతుక్కొని రూట్ కాజ్ తొలగిస్తే అప్పుడు మనకి సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ మందులు ఇస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్, మందులు ఇస్ నాట్ టెంపరీ సొల్యూషన్. సో మందులు మనం మల్టిపుల్ మందులు వాడుతున్నారు కదా, ఈ వాడేసుకోవచ్చు, చేసుకోవచ్చు అంటే దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే ప్రతి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తెలియని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో అందుకని న్యాచురల్ వే ఇస్ ఆల్వేస్ రైట్ వే. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్.